నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సాగర్ నగర్లో బీచ్ రోడ్ దగ్గరలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది. ఈ ఫ్లాట్ కి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే 4 బాల్కనీస్ వచ్చినాయండి. కంప్లీట్ గా అయితే ఎక్కువ స్పేసెస్ గా మనకి బిగ్ సైజులో బాల్కనీస్ రావడము మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇదంతా మనకి హాల్ వస్తుంది. రెగ్యులర్ హాల్ తో పోలిస్తే ఒక 30-40% అయితే పెద్దదని చెప్పొచ్చు. వెడల్పు పొడవు కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది. స్ట్రేట్ గా మనకి టీవీ నెట్ కోసం వుడ్ వర్క్ చేశారు. ఈ ఫ్లాట్ అయితే కంప్లీట్ గా అయితే వుడ్ వర్క్ అయితే జరిగిందండి. ఇది మనకి ఫస్ట్ బాల్కనీ అండి. హాల్ నుంచి రైట్ సైడ్ లో ఉంటుంది. రోడ్డు వైపు వస్తుంది. లక్కీగా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా ఫ్లాట్లతో చూస్తే ఇది ట్రిపుల్ సైజ్ బాల్కనీ హాల్ కి వచ్చింది. అదేవిధంగా వెరీ బిగ్ సైజ్ లో కూడా మనకి 2 బెడ్రూమ్స్ కి వచ్చింది. అదేవిధంగా కిచెన్ కి కూడా యూటిలిటీ లాక్కకుండా బాల్కనీ మోడల్ వచ్చింది. ఇది డైనింగ్ వెళ్ళడానికి స్పేస్ అండి. వెళ్ళే దారిలో అయితే మంచి ఆర్చ్ మోడల్లో వుడ్ వర్క్ చేయించారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్. వెరీ స్పేసెస్ గా కిచెన్ అండ్ డైనింగ్ వచ్చింది. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. డైనింగ్ టేబుల్ వేసిన ఇంకొక డైనింగ్ టేబుల్ పట్టేంత స్పేస్ ఉంది. కిచెన్ బాల్కి డైనింగ్ టేబుల్ కి మిడిల్ లో ఒకటి స్టాండ్ బై అన్నట్టు స్టవ్ బల్ల మోడల్ ఒక బల్ల అయితే కనిపిస్తుంది. పైన టాప్ అయితే మనకి గ్రానైట్ కనిపిస్తుంది. సేమ్ మనకి కిచెన్ బాల్కి వేసిన గ్రానైట్ బల్ల అయితే అక్కడ వేసారండి. అది స్టాండ్ బై ఉండిపోద్ది స్టాండర్డ్ గా. అది యూజ్ చేసుకోవడానికి అయితే రెగ్యులర్ యూజెస్ కి అయితే పనిచేస్తుంది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి గ్లాస్ ఫినిషింగ్ తో షోకేస్ మోడల్లో. ఇది కిచెన్ పక్క నుంచి మనకి యూటిలిటీ స్పేస్ అండి. వెరీ బిగ్ సైజ్ లో యూటిలిటీ స్పేస్ వచ్చింది. పక్క ఫ్లాట్ కూడా చాలా దూరంగా ఉంది. మంచి స్పేసెస్ ఫ్లాట్ కి మధ్యలో దాదాపుగా ఇంకొక ఫ్లాట్ కట్టచ్చు అన్నంత స్పేస్ అయితే విడిచిపెట్టారు బిల్డర్ గారు. మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ కానుకుని రైట్ సైడ్ లో మనకి ఒక చిన్న డిజైనింగ్ వర్క్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ మనకి హ్యాండ్ వాష్ పెట్టుకోదగ్గ స్పేస్ లాగా అనిపించింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇటు అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బిగ్ సైజ్ లో బాల్కనీ. మాస్టర్ బెడ్రూమ్ సైజు డబుల్ సైజ్ అని చెప్పొచ్చండి. లార్జ్ స్కేల్ లో కనిపిస్తుంది. 6x6 వేసి ఉన్నా సరే అటు ఇటు స్పేస్ ఉంది. వెనక ముందు కూడా ఎక్కువ స్పేస్ ఉంది. ఇది మనకి బాల్కనీ. ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ సైజ్ లో బాల్కనీ వచ్చింది చివరి నుంచి చివరి వరకు. వెడల్పు కూడా మనకి ఇంచుమించు 4 అడుగులు అండి. పొడవు అయితే ఇంక ఎక్కువ వచ్చింది. బాల్కనీస్ విషయంలో ఇది టాప్ అని చెప్పొచ్చండి. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ కలిగిన స్పేసెస్ ఉన్న 2 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చండి. ఇక్కడ కన్సిల్ మిర్రర్ రోడ్ కనబడుతుంది ఫిక్స్ చేసి. వుడ్ వర్క్ కూడా మనకి హై క్వాలిటీ కనిపిస్తుంది. ఇటువంటి పెట్టుబడి లేని మంచి 2 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చండి. స్పేసెస్ గా ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. రెగ్యులర్ గా పోలిస్తే ఇది ఆల్మోస్ట్ మనకి డబుల్ సైజ్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ లో ఇంకా చిన్నవి వస్తూ ఉంటాయండి అటాచ్డ్ బాత్రూమ్స్. ఇక్కడైతే మనకి చాలా స్పేసెస్ గా వచ్చింది. యూడిఎస్ కూడా మనకి 50 గజాలండి. ఆల్మోస్ట్ మనకి ₹1,00,000 వేసుకున్న 50 లక్షల వర్త్ అక్కడికే వచ్చేస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా 100% డబుల్ సైజ్ లో కనిపిస్తుంది. 2 6x6 బెడ్స్ అయితే పక్క పక్కన వేసేయచ్చు అన్నంత స్పేస్ ఉంది. సీలింగ్ కూడా సింపుల్ గా చేశారు. వుడ్ వర్క్ అంతా మనకి పింక్ అండ్ వైట్ కలర్ తో తీసుకున్నారు. చిల్డ్రన్స్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రైట్ సైడ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సేమ్ మనకి డబుల్ సైజ్ లో బాత్రూమ్ సైజ్ కనిపిస్తుందండి. మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ లో బాల్కనీ వచ్చింది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. కన్సిల్ మిర్రర్ ఒకటి కనబడుతుంది కంప్లీట్ గా ఫిక్స్ చేసి. వుడ్ వర్క్ లో కూడా ఎక్కడ కూడా చిన్నది కూడా డ్యామేజ్ అయితే అనిపించలేదండి. మంచి క్వాలిటీ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఓనర్ గారు కంప్లీట్ ఫ్లాట్ తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ అంతా దగ్గర ఉండి చేయించుకున్నారు పర్సనల్ గా. ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. స్పేసెస్ గా డబుల్ బెడ్రూమ్ చాలు అనుకున్న వారికి 100% మ్యాచ్ అవుతుంది. బీచ్ రోడ్ కి దగ్గరగా అనిపిస్తుందండి. హాల్ కానీ బాల్కనీస్ కానీ డైనింగ్ కానీ ఇంకా బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఎక్సలెంట్ గా ఉందండి. అన్ని పాయింట్లు కూడా మనకి 100% మ్యాచ్ అవుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కంజెస్టెడ్ గా ఎక్కడ అనిపించలేదు. రెగ్యులర్ గా చూస్తున్న దానికి ఆల్మోస్ట్ అన్ని కూడా డబుల్ సైజులో వచ్చాయి. ఫ్లాట్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.